ప్రత్యక్ష కామ్రేడ్స్ వేదిక ఉన్న పెద్దలకు సో అందరికీ విప్లవాభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇక్కడ అమరవీరుల సంస్మరణ సభ అనేది కామ్రేడు రియాజన్న, విజయ్, గౌతమ్, రాజు వీళ్ళ సభ అనేది ఒక 20 సంవత్సరాల తర్వాత మనం ఒక సందర్భోచితంగా ఒక శాంతి దూతల సందర్భోచితంగా మనం ఒకటి ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ నలుగురు కూడా 35 సంవత్సరాల లోపు వాళ్ళే, అంటే వాళ్ళ జీవిత కాలం అనేది ఎంతో ఉన్నది. అట్లాంటి కామ్రేడ్స్ వాళ్ళు ఇక్కడున్న మన కోసం, ప్రజల కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసిండ్రు. అదేవిధంగా ఎంతోమంది, ఈ నలుగురే కాదు, ఈ విప్లవోద్యమంలో ఇంతకుముందే అన్న మాట్లాడుతూ చెప్పింది దాదాపు ఒక 20,000 మంది చనిపోయి ఉండొచ్చు అని, ఇంకా ఎక్కువ కూడా కావచ్చేమో చనిపోయిన కామ్రేడ్స్. అందరికి కూడా అందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ చర్చలు అనేటివి చర్చలకు వెళ్ళిన సందర్భంలో కామ్రేడ్ రియాజా కానీ, కామ్రేడ్ అమరన్న కానీ, సుధాకరు, గణేష్, ఆర్కే వీళ్ళందరూ కూడా ఒక సమాజాన్ని స్థాపించుకోవడం కోసం, సమాజంలో ఉన్న ఎత్తుపల్లాలను సరిచేయడం కోసం వెళ్ళిన వాళ్ళు. చర్చలు అనేది ప్రభుత్వము ఇప్పుడు జరపాలంటే భయపడుతూ ఉంది. వాస్తవం ఏంటంటే అక్కడ గిరిజనులు వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఏదైతే వనరులు ఉన్నాయో, సహజ సంపద ఉన్నదో దాన్ని కొల్లగొట్టుకుపోవడానికి వీళ్ళు వేస్తున్న పన్నాగం ఏదైతే ఉన్నదో దాన్ని బద్దలు కొట్టడానికి అక్కడ ఉన్న ఆదివాసీలకు అండగా ఉన్న ఈ అన్నలను ఒక్కొక్కరిని పిట్టల్ని కాల్చినట్టు కాలుస్తూ దాదాపు ఈ 17 నెలల కాలంలోనే 450 నుంచి 500 మంది వరకు కామ్రేడ్స్ను మావోయిస్టుల పేరుతోటి కాల్ చంపింది. దాంట్లో ఎంతోమంది అమాయకులు, ఎంతోమంది ఏమీ తెలియని వాళ్ళు అసలు మావోయిస్టులు అంటే ఎవరు అనేది కూడా తెలియదు వాళ్ళకు. అట్లాంటి వాళ్ళను కాల్చి చంపిన ప్రభుత్వము ఇప్పుడు చర్చలు జరపడానికి భయపడతా ఉన్నది. ఎందుకంటే ఈ చర్చలు జరపడం వలన ఇంకా ఒక ఉత్తేజంగా యువతరం ఎక్కడ ముందుకు వస్తుందో, ఎక్కడ ఇంకా మా 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 పాలనను ఎక్కడైతే ఇంకా కూలదోస్తారో ఒక భయం అనేది ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి ఈ చర్చలు అనేది జరపకుండా మానేస్తున్నా అనేది అనుకుంటా ఉన్నా. నేనైతే గతంలో జరిగిన చర్చలు 2004లో జరిగిన చర్చలలో ప్రభుత్వానికి, ప్రజలకు ఒక వారధిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ విప్లవోద్యమంలో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలను మొత్తం కూడా, ప్రజల సమస్యలను ఒక 30-36 డిమాండ్లతోటి ముందు పెట్టిండ్రు. ఆ డిమాండ్లను ఏదైనా ప్రభుత్వం ఏమైనా పరిష్కారం చేసిందా? ఆ పరిష్కారం కనుక చేసుంటే ఈ 24 సంవత్సరాల కానుండి కూడా ఈ ఉద్యమాలు ఎందుకు వస్తాయి? చేయలేదు ప్రభుత్వాలు. ఇవి కూడా ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ కొన్ని గిరిజనులకు పోడు భూములు పట్టాలనేది ఇచ్చింది. వాటికి తూతు మంత్రంగా ఏంటిది రైతు భరోసాని అదని ఇదని రకరకాలుగా ఇస్తూ ఉన్నారు. గిరిజనుల కొట్టుకున్న పోడు భూములు ఏవైతే ఉన్నాయో ఈ మధ్య కాలంలో మొన్ననే సీతక్క ఎమ్మెల్యేగా ఉన్న ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసీల పైన ఒక దాడి జరిగింది. బులోజర్లు పెట్టి ఇంట్లను కూల్చేసింది అక్కడ. ఇదే మీరు చేస్తే, ఇలాంటి పనులు మీరు చేస్తే ఇంకా జనాలు ఇంకా కూడా ఉద్యమాలకే కదా ముందుకు వచ్చేది. ఆ ఉద్యమాలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు పని చేయాలి కదా. ప్రభుత్వాలు పని చేయకనే కదా. అందుకనే ఈ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో వాళ్ళ వసతుల కోసం, వాళ్ళ అవసరాలను తీర్చుకోవడం కోసమే ఇక్కడ ఈ పోలీసు వ్యవస్థను ముందు పెట్టి పోలీసులను ఉసిగొల్పి రకరకాల దాడులు చేపిస్తూ
విప్లవకారులను ఉద్యమకారులను అణచివేస్తూ వాళ్ళని పొట్టను పెట్టుకుంటున్నది. ఇట్లా రకరకాల దాళ్ళు ఇప్పుడు కొన్ని ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. తీసుకుపోయి కాల్ చేసి మరుసటి రోజు అక్కడ ఎన్కౌంటర్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు. అది వాస్తవమా? వాస్తవాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఏళ్ల మీద లెక్క పెట్టే అన్ని ఎన్కౌంటర్లనే జరిగినాయి. వాస్తవం చెప్పాలంటే కొన్ని వందల ఎన్కౌంటర్లు జరిగినాయి. అవన్నీ తీసుకుపోయి కాల్ చేసినవే. ఈ ఎన్కౌంటర్లన్నీ యాదనతో మొదలుకొంటే చాలా ఎన్కౌంటర్లు అన్నీ కూడా తీసుకుపోయి కాల్సి ఎన్కౌంటర్లు అని చెప్పేసి కట్టుకథ అల్లినటువంటి ఘటనలే. ఈ ఎన్కౌంటర్లన్నీ ఆపాలన్నా ఆగాలన్నా ఈ ప్రభుత్వాలు ఈ మరణహోమం ఏదైతే ఉన్నదో ఈ గిరిజనులను ఆదివాసులకు ఉన్నటువంటి చట్టం ఏదైతే ఉన్నదో షెడ్యూల్ ప్రకారం 5వ షెడ్యూల్ ప్రకారము గిరిజనులకు అక్కడున్న షెడ్యూల్ ప్రకారము బతికే హక్కు ఉన్నది కదా, వాళ్ళని కాపాడుకునే హక్కు ఉన్నది కదా, ఆ హక్కును కాలరాస్తూ ఉన్నది. కాబట్టి ఈ హక్కులన్నింటినీ కాపాడుకోవాలంటే ప్రభుత్వాలు వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రజలను ప్రజాస్వామికవాదులను వాళ్ళు ఎప్పుడూ కూడా ఆలోచించరు. ఏమని చేసుకోనీలే తిననీలే ఉండనీలే అని చెప్పేసి ఆలోచించాల్సిన పరిస్థితులలో ప్రభుత్వాలు లేవు. కాబట్టి మనం వాళ్ళ కానుంచి గుంజుకోవాలి, బలంగానే తీసుకోవాలి. అలాంటి బలంగా తీసుకోవాలంటే ఇలాంటి ఉద్యమాలు ఈ ఉద్యమంలో పాల్గొని ఎన్కౌంటర్లైనటువంటి విప్లవ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశయ సాధనలో ప్రయాణించాలి. అలాంటి ప్రయాణికులం కాకుండా ఉంటే మనం ఏదో చిన్నగా అడుగుతూ ఉంటే వాళ్ళు ఇవ్వరు. అట్లాంటి చాలా రుజువైతా ఉన్నాయి మన ముందు. కాబట్టి పెద్దలకు సాంత చెప్పేది, ఇది సందర్భం కాదో నాకు తెలియదు కానీ ఒక సాంత ఏంటంటే గుతుప ఉన్నదే గుర్రము, గుతుప ఉన్నదే గుర్రము, ఆ గుతుప లేకపోతే గుర్రం నడవదు. కాబట్టి ప్రభుత్వం కూడా అంతే, గుతుపాలు ఉండాల్సిందే, గుర్రాన్ని నడపాల్సిందే. కాబట్టి కాంగ్రెస్ అందరూ కూడా ఈ అమరవీరుల యొక్క ఆశయ సాధన కోసం అందరం కూడా మునుముందుకు సాగాలని, ఈ అతి చిన్న వయసులో వీళ్ళు ఎవరి కోసం చనిపోయిండ్రు? వాళ్ళ కోసం కాదు కదా. ఒక కవి పాట రాసిండు, చెరువులెన్ని పోసినా దాని కింద గుంటెడు భూమి కూడా అడగరు, చేనులు ఎన్ని వేసినా కూడా ఒక కంకి కూడా అడగరు. అట్లాంటి విప్లవకారులు మనం. కాబట్టి ఈ సభ సందర్భంగా ఈ విప్లవోద్యమంలో అమరులైనటువంటి అమరవీరులందరినీ యాద్ చేసుకుంటూ వారందరికీ విప్లవ జోహార్లు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి సభకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.